ఈరోజు మూసీ నది ప్రక్షాళన కార్యక్రమంలో ఆ పరివాహక ప్రాంతాల్లో ఉండే ప్రజలందరూ కూడా తీవ్రమైన భయాందోళనతో బతుకుతా ఉన్నారు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారి పోకడ చూస్తే ముఖ్యమంత్రి గారు మూసీ నది చేస్తా అంటున్నారు, చేయనయ్యండి, మేము కూడా స్వాగతిస్తున్నాం. మూసీ నదికి మేము వ్యతిరేకం కాదు అధ్యక్ష. కానీ చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు మేము మూసీ నది చేయబోతుంటుంటే బీఆర్ఎస్ పార్టీ అడ్డుపడుతుంది, బీఆర్ఎస్ పార్టీ చేయనిస్తలేదు, ఇదేనా వాళ్ళ పని అని చెప్పేసి అంటా ఉన్నారు అధ్యక్ష. మూసీ నది ప్రక్షాళన ప్రారంభమైందే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మా కేసీఆర్ గారి నాయకత్వంలో అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. వైఎస్ఆర్ మూసీ నదిలో 3 స్థాయిలు ఉంటాయి అధ్యక్ష. ప్రక్షాళన చేస్తాం 3 స్థాయిలు ఉంటాయి అధ్యక్ష. మొదటి స్థాయి మూసీ నదిలోకి ప్రవహిస్తున్న హైదరాబాద్లో ఉన్న సివేజ్ వాటర్ని అంతా కూడా వివిధ రకాలుగా వివిధ రూపాల్లో వివిధ ప్లేసెస్లో ఎస్టీపీలు పెట్టి శుద్ధి చేసి స్వచ్ఛమైన నీటిని మూసీ నదిలో వదిలే ప్రక్రియ మొదటి ప్రక్రియ అధ్యక్ష. ఆ మొదటి ప్రక్రియ 3,600 కోట్ల రూపాయలతోటి ఆ రోజు ముఖ్యమంత్రి గారు ప్రారంభించి 31 ఎస్టీపీల నిర్మాణం ఆ రోజు పెట్టింది అధ్యక్ష. దాని తర్వాత అవి 31 ఎస్టీపీలు దాదాపు 75% పూర్తి. సార్ షార్ట్ డిస్కషన్ పెట్టండి, అందులో కూడా పార్టిసిపేషన్ చేస్తాం సార్. కానీ దీనికి క్వశ్చన్ కి సంబంధించిన వివరాలు చెప్పనియండి సార్ మమ్మల్ని. నాకు ఎప్పుడు సార్ మైకే అవకాశం ఇవ్వరు ఎట్లా సార్, నాకు అర్థం కాదు. క్వశ్చన్ కు పరిమితం కాండి. అవును సార్, క్వశ్చన్ దానికి సంబంధించిన వివరాలు చెప్తున్నాం కదా సార్. ఉన్న క్వశ్చన్ కే పరిమితం కాండి సార్. క్వశ్చన్ కే పరిమితం అవుతున్నాం సార్. మేమేమో ఈ పద్ధతులు చేసినాము, ఎక్కడ కూడా ఒక ఇల్లు సార్ ఇప్పుడు వారు చెప్పినట్టు సార్ అక్కడికి వెళ్ళి ఇక్కడి వరకు దాదాపు 11,000 స్ట్రక్చర్లు ఇవాళ బఫర్ జోన్లో ఐడెంటిఫై ఆ రోజు చేసి ఉంటుంది సార్. కానీ ఎక్కడ కూడా ఒక్క స్ట్రక్చర్ కూడా కూలగొడతానికి మేము ముందుకు రాలేదు సార్. ఎందుకు రాలేదు అంటే నేను కేటీఆర్ గారు సబితా ఇంద్రారెడ్డి గారు ముగ్గురం కలిసిపోయి కేసీఆర్ గారికి విన్నవించినాం. సార్ ఇన్ని స్ట్రక్చర్స్ వస్తున్నాయి, మరి ఏం చేద్దామంటే ఇన్ని ఇండ్లు కూలగొట్టి మూసీ నది మనం అంతా అలా బాధ పెట్టి చేయాల్సిన అవసరం లేదు, ఇండ్లు కూలగొట్టకుండా ఏ విధంగా చేయగలుగుతారో ఇంకో ఫార్ములా తోటి మీరు రండి మా ముందుకు, అప్పుడు మనం దాన్ని టేకప్ చేద్దామని చెప్పడం వల్ల మేము ఇండ్లు కూలగొట్టకుండా ఏ విధంగా చేస్తారో ఒక 2 ఫార్ములాలు తయారు చేసే వరకే ఇంతలో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది సార్. ఆ ఎలక్షన్ నోటిఫికేషన్ తర్వాత ప్రభుత్వం మారిపోయింది. ఈ ప్రభుత్వం కక్ష కట్టినట్టు ఇవాళ పేద ప్రజల మీద పడి వాళ్ళ ఇళ్లకు రెడ్ మార్కులు పెట్టి నిద్రాహారాలు లేకుండా చేసింది సార్. నిద్రాహారాలు లేరు, ఇవాళ మనుషులు నిద్రపోతలేరు, అన్నం తింటలేరు. ఎప్పుడు మా ఇండ్లు కాలేరు వెంకటేష్ గారు, దానం నాగేందర్ గారు. అధ్యక్ష థ్యాంక్ యూ సార్. సార్ ఈ జంట నగరాలకు సంబంధించినటువంటి ఈ మూసీ నదిని ప్రక్షాళన చేయాలన్నటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం, హైదరాబాద్ సిటీకి ఒక ఫేస్గా వచ్చేటువంటి ఇది హైదరాబాద్ సిటీ గ్లోబల్ సిటీగా గుర్తింపు పొందుతున్నటువంటి ఈ సందర్భంలో ఇప్పుడే మేము చూసాం అధ్యక్ష మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానాన్ని. ప్రశ్న ఇందులో ఉన్న సార్ ఒక్క నిమిషం సార్. కేటీఆర్ గారు 1 మినిట్, సుధీర్ రెడ్డి గారు 1 మినిట్. ఇందులో ఉన్న ప్రశ్నకు పరిమితమై మాట్లాడితే ఇస్తా, కానీ ప్రసంగాలు చేస్తే మాత్రం 9 నిమిషాల్లో కంప్లీట్ కాదు. ఇస్తా, మాట్లాడండి. దానం నాగేందర్ గారు మాట్లాడండి. ఇస్తా దానం నాగేందర్ గారు మాట్లాడడానికి ఇస్తా. సార్ గతంలో ఇస్తాను. మరి గతంలో నేను కూడా అప్పుడు ఉన్నాను అధ్యక్ష, హైదరాబాద్ సిటీలో శాసనసభ్యుడిగానే. హరీష్ రావు గారు అయితే తమరి ద్వారా నేను తెలుసుకోదలుచుకున్నాను, గౌరవ మంత్రి గారి ద్వారా. గతంలో కూడా సోషో ఎకనామిక్ సర్వే జరిగింది. ఆ సోషో ఎకనామిక్ సర్వేలో ఎన్ని కుటుంబాలని మీరు ఐడెంటిఫై చేశారు? నాకున్న సమాచారం ప్రకారం అధ్యక్ష సుమారు 10,000 కుటుంబాలను ఆ రోజు సోషో ఎకనామిక్ సర్వే జరిగిన తర్వాత సుధీర్ రెడ్డి గారిని మరి మూసీ నది దాని బోర్డుకి చైర్మన్గా నియమించిన తర్వాత 10,000 మందికి అందులో కొంతమందికి సుమారుగా డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి వాళ్ళతో కన్సల్ట్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు వాళ్ళ వచ్చినటువంటి ఆన్సర్ క్వశ్చన్లు మాత్రం డిఫరెంట్గా ఉంటున్నారు. కాబట్టి మూసీ నదిని ప్రక్షాళన చేయాలని గౌరవ కేటీఆర్ గారు మంత్రిగా దాన్ని ఒక రూపకల్పన చేసిన తర్వాత మరి హైదరాబాద్ని సర్వతోముఖ అభివృద్ధి జరగాలన్నటువంటి ఆలోచనతో వారు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేశారు అధ్యక్ష. మరి ఇప్పుడు ఈ మూసీ నదిని
ఆపాలని, లేకపోతే మూసి పరివాకలు ఉన్నటువంటి వారిని మరి ప్రొవోక్ చేసేటువంటి కార్యక్రమం ఎందుకు జరుగుతుందని మాకు అర్థమవుతలేదు. హైదరాబాద్లో పుట్టిన వాడిగా మా బాధ్యతగా ఉంది అధ్యక్ష. హైదరాబాద్లో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని. మూసి అంటే మీరు ఒక మురికి కాలువగానే దాన్ని పదే పదే మూసి అంటే మూసీ నది అంటే అది మురికి కాలువ కింద మీరు పదే పదే దాన్ని ఒక ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. అది ఒక జీవనది అధ్యక్ష. ఆ జీవనదిని మన మూసి అంటే అది మురికి కాలువగా నాకు బాగా గుర్తుంది అధ్యక్ష. సుమారు 70లో అనుకుంటాను, మేము చిన్నగా ఉన్నాము. ఈ మూసీ నది వల్ల అంటే అప్పుడు ఉన్నటువంటి జీవనది అనేది ఎంత ప్రవహించేదని చెప్పడానికే ప్రయత్నం చేస్తున్నా అధ్యక్ష. అప్పుడు ఫ్లడ్స్ వస్తే జూబ్లీ బస్ స్టాండ్, అక్కడ ఉన్నటువంటి జాంబాగు, ఆ ఏరియా మొత్తం మునిగిపోయింది అధ్యక్ష. ఎన్నో కుటుంబాలు కూడా మరి పోయినాయి అధ్యక్ష. అందుకనే ఈరోజు మూసీ నది ప్రక్షాళన జరిగితే ఆ మూసీ నదిలో పక్కకున్నటువంటి వారు ఆ మురికి కాలువగా, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కెమికల్ ఇండస్ట్రీస్ అన్ని కూడా కెమికల్ అన్ని కూడా అక్కడ ప్రవహిస్తున్నది కాబట్టి అది ఈరోజు మురికి కాలువగా మారిపోయింది. కాబట్టి ఆ మురికి కాలువ కాకుండా దీన్ని ప్రక్షాళన చేయడానికి ప్రభుత్వం ఒక దీర్ఘకాల ప్రణాళిక సిద్ధం చేసి మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా మొన్న ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. అయితే తమరి ద్వారా నేనేమంటున్నా అంటే వారి క్వశ్చన్ సపరేట్ ఉండొచ్చు, నా క్వశ్చన్ సపరేట్ ఉండొచ్చు, కానీ హైదరాబాద్ సిటీ అభివృద్ధి జరగాలనేదే మా యొక్క కన్సర్న్ అధ్యక్ష. అందుకనే దీంట్లో ఈ క్వశ్చన్లో మన పేరు లేకపోయినా నేను ఇందులో సిగ్నేటరీ కాకపోయినా నేను అడుగుతున్నానంటే హైదరాబాద్లో అభివృద్ధి జరగాలి. ఈ మూసి అభివృద్ధి జరిగితే కేవలం ఇక్కడ వికారాబాద్ నుండి నల్లగొండ వరకు, నల్లగొండలో ఫ్లోరైడ్ ఎఫెక్ట్ వల్ల కుటుంబాల్లో నాశనం అవుతుంది, అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ నాశనం అవుతుంది. కాబట్టి మూసి అభివృద్ధి జరగాలంటున్నాం. అయితే మూసీకి సంబంధించినటువంటి ఏదన్నా మీరు అంటే ఒక కన్స్ట్రక్టివ్ ఆలోచనతో అందరు ముందుకు రావాలని, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అందరు కూడా పొలిటికల్ పార్టీస్ వాళ్ళు ఒక కన్స్ట్రక్టివ్ సజెషన్ ఇచ్చి ప్రభుత్వానికి సరైనటువంటి డైరెక్షన్ ఇవ్వాలని చెప్పి గౌరవ మంత్రి గారు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఉన్నటువంటి ఎస్టిమేషన్ కాస్ట్ ఎంత అయింది, అక్కడ ఎన్ని కుటుంబాలు ఐడెంటిఫై చేశారో, గతంలో కూడా సుధీర్ రెడ్డి గారు చైర్మన్ గా ఉన్నప్పుడు ఒక ట్రాక్ ఒకటి చేశారు అధ్యక్ష. ఆ ట్రాక్కి సంబంధించి సుమారు 30-40 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. నేను మొన్న ఇది క్వశ్చన్ వచ్చిన తర్వాత పోయి చూశాను అధ్యక్ష. నిన్న పోయి చూస్తే ఆ ట్రాక్ మొత్తం కొట్టుకుపోయింది అధ్యక్ష. అది 30 కోట్లు ఖర్చు పెడితే ఇప్పుడు ట్రాకే లేదు అక్కడ. మరి ఎక్కడ పోయింది అధ్యక్ష ట్రాక్? అది మరి ఎందుకు అదే యాక్షన్? దానికి ఒక ప్లానింగ్ లేకుండా మీరు ట్రాక్ వేస్తే ఆ ట్రాక్ ఎక్కడ పోయింది? వాకింగ్ ట్రాక్ అని పెట్టారు. మరి అంటే ప్రభుత్వ డబ్బు మిస్యూజ్ అయినట్టే కదా అధ్యక్ష. అంటే మీరు సరిగ్గా ప్లానింగ్ లేదు అని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నా అధ్యక్ష. ఆ ట్రాక్ ఉంటే ఎక్కడో చెప్పండి. 340 కుటుంబాలు ఐడెంటిఫై చేశారు, వాళ్ళు రీహాబిలిటేట్ చేశారు. మళ్ళీ మిగతా వాళ్ళని ఎందుకు చేయలేదు అప్పుడు? ఇవన్నీ కూడా మంత్రి గారు చెప్పాలని తమ ద్వారా మంత్రి గారు కోరుతున్నారు. సార్ సుధీర్ రెడ్డి గారు గతంలో ఈ సార్ ఒక 2 నిమిషాల కథం చేస్తా సార్ అని చెప్పి మంచి సూచన సలహాలు ఇస్తాడని చెప్పేసి మరొకసారి అవకాశం ఇస్తాడు సార్. 2 నిమిషాలు సార్, ఎక్కువ చేసుకోండి సార్. సార్ నేను 3 స్థాయిలు చెప్పిన సార్. మొదటి స్థాయిలో మూసీ నదిలోకి ప్రవహిస్తున్న డ్రైనేజ్ వాటర్ని అంతా కూడా ట్రీట్మెంట్ చేసి శుభ్రమైన వాటర్ని మూసీ నదిలోకి వదలాలి సార్. రెండవ స్థాయిలో మూసీలో పేరుకుపోయిన ఒండ్రు మట్టి ఒక 50-60 సంవత్సరాల నుంచి ఇండస్ట్రియల్ సెడిమెంట్స్ అంతా కూడా కాలుష్య కారకాలు అంతా కూడా పేరుకపోయినాయి. వాటిని అన్నింటినీ కూడా తీసి మరి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నామ్స్ ప్రకారం సైడ్కి వేసేసి 2 సైడ్ల రోడ్డు డెవలప్ చేసి నీరు నిరంతరం ప్రవహించే విధంగా చేయాలన్నది స్థాయిలు సార్. మరి గౌరవ సభ్యుడు ఈరోజు 30 కోట్లు అని చెప్తున్నాడు సార్. 30 కోట్లు కాదు సార్, 6 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాము. అది మీ ద్వారా వారి దృష్టికి తీసుకొస్తున్నాం. మూడవ సార్, కొండపోచమ్మ సాగర్ నుంచి కాళేశ్వరం నది జలాల్ని మూసీ నదికి తీసుకొచ్చి ఈ మూసీ హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ తీసుకొచ్చి దాదాపు 15 చెక్ డ్యాములు కట్టి నిరంతరం ఆ చెక్ డ్యాములలో నీళ్లు నిల్వ ఉండే విధంగా, తద్వారా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భూగర్భ మట్టాలు పడిపోకుండా తగు చర్యలు తీసుకున్నాము. అలాగే హైదరాబాద్ యొక్క ట్రాఫిక్ని డీకంజెషన్ చేద్దామన్న ఉద్దేశంతో ఇరువైపులా ఈస్ట్ వెస్ట్ కారిడార్ని తయారు చేసి మరి నాగోల్ నుంచి గండిపేట వరకు రోడ్ లింకేజ్ కూడా ప్లానింగ్ చేసినాం సార్. మధ్యలో 15 బ్రిడ్జ్లు మనము డిజైన్ చేసినాం సార్. ఈ 15 బ్రిడ్జ్లు కూడా సార్ శాంక్షన్ చేసినాము. దాదాపు 500 కోట్ల రూపాయలు దానికి కేటాయించినాము. మొదటి బ్రిడ్జు
మీరు పీర్దాదిగూడ నుంచి నాగోల్ వరకు కూడా మీకు పత్తులగూడ వరకు కూడా శంకుస్థాపన చేశాం. అది ప్రోగ్రెస్లో ఉంది సార్. ఇప్పుడు పని జరుగుతూ ఉంది. కాకపోతే ఈ ప్రభుత్వం వచ్చినాక మేము చేసిన పనులకన్నిటి కూడా లాస్ట్ ప్రయారిటీ ఇచ్చి దాన్ని నత్తనడక నడిపిస్తుంది సార్. అసలు పూర్తి కావద్దన్న ఉద్దేశంతో నత్తనడక నడిపిస్తుంది సార్. మూసీ నది అభివృద్ధి చేయాలంటే ఈ 3 స్టెప్స్ తీసుకోవాలి సార్. ఏదో విధంగా ఇండ్లకు రెడ్ మార్కులు చేసి మేము మార్కింగ్ చేసేసి నేను పేగులు మెడలేసుకుంటా, లాగులలో తొండలు వదిలిపెడతా, మేము వంగబెట్టి గుద్దుతా, పండబెట్టి తొక్కుతా. కాలేరు వెంకటేష్ గారు